హాయ్. ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఏమో, అందరైతే ఇప్పుడు జగనే ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుండు. ఇక అందరు పవన్ కళ్యాణ్ యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, కానీ ఇక చూడాలి ఎవరికి వెళ్తారు అనేది. పవన్ కళ్యాణ్ గెలిస్తే మరి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇక పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక చెప్పలేము. అతను కొన్ని ప్రాబ్లమ్స్ చూసిండు. ఇట్లా అంటే జగన్ పాలన చూసిండు, చంద్రబాబు నాయుడు పాలన చూసిండు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఉన్నది. కాకపోతే ఇక గెలిచిన తర్వాత మనం చూడాలి ఏమవుతుంది అనేది. ప్రస్తుతం జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన బాగానే ఉంది, కానీ అదే యూత్ కి ఎఫెక్ట్ అవుతుంది. అంతే జాబ్స్ వల్ల వాటిలల్లో, గవర్నమెంట్ జాబ్స్ వల్ల వాటికి ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇంకో దగ్గర ఇంప్లిమెంట్ లేదు. అంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఒకసారి చేసి చూపిస్తా అంటున్నారు కదా. ఛాన్స్ ఇస్తే ఒప్పిస్తామని ఎన్నిసార్లు అంటాం. ఇతను ఏం ఇంప్రూవ్ చేయలేదు. కొన్ని దగ్గర ఇంప్రూవ్ చేసిన వాళ్ళేమో ఇతనికి ఓటేస్తామంటారు, మళ్ళీ ఇంప్రూవ్ చేయని వాళ్ళేమో ఇంకొకరిని ఛాన్స్ ఇచ్చి చూద్దామంటారు. సో ఇప్పుడు జగన్ కాకుండా పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు వస్తే జాబ్స్ వస్తాయని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా డాడీ టైంలో ఉన్న సీఎం ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళకి అప్పుడే జాబ్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు వల్లనే. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉంటే జాబ్స్ వస్తాయి అనిపిస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉంటే యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందని చూస్తాం. థ్యాంక్ యూ.